అందరికీ నమస్కారం. రాజోల్ నియోజకవర్గం తాటిపాక గ్రామ సర్పంచ్. నా పేరు కోటిపల్లి రత్నమాల. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం మా నియోజకవర్గాన్ని 10 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న గొల్లపల్లి సూర్యారావు గారు అనే వ్యక్తి వెళ్ళిపోవడం వలన మేము సంతోషం వ్యక్తపరచడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఈ వ్యక్తిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇస్తే 10 రోజుల్లో ఆయనకి సింహాసనం ఎక్కించిన కార్యకర్తల్ని, నాయకుల పట్ల ఆయన ప్రవర్తించిన ప్రవర్తన ఎంతో మంది కార్యకర్తలు, ఎంతో మంది నాయకులు ఈ నియోజకవర్గంలో గాయపడి బాధపడి ఇంటిలోంచి బయటికి రాని పరిస్థితిలో కూడా ఎందరో ఇంటికే పరిమితమైపోయిన నాయకులు బయటికి రావడం కోసం, తెలుగుదేశం విజయకేతనం ఎగరవేయడం కోసం ఆయన ఈరోజు వెళ్ళిపోయారు. ఇదే సూర్యారావు గారు అనే వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఇంకా తెలుగుదేశంలో ఉండుంటే చాలామంది నాయకులు మరుగున పడిపోయే పరిస్థితి ఈ నియోజకవర్గంలో వచ్చుండేది. ఎందుకంటే ఆయన విభజించి పాలించడం, కులాల మధ్యన చిచ్చు పెట్టడం, మతాలను విభజించడం ఇదే అతని నైజం. ఆ నైజానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం భగవంతుడు మాకు మా నియోజకవర్గానికి మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరేయడం ఖాయం. అప్పుడు తెలుస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం నన్ను అయిన తర్వాత మీరు చేసిన తప్పిదం ఏంటి, మీకు తెలుగుదేశం ఇచ్చిన గౌరవం ఏంటి, మీరు ఏ స్థానంలో ఉంటే ఏ స్థానంలో మీరు ఉన్నారో మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకునే రోజు మీకుంది. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పసుపు జెండా పట్టుకున్న కార్యకర్త ఎవ్వరూ కూడా ఆ జెండాని చచ్చే వరకు, చచ్చిపోయేటప్పుడు మా సేవ మీద పసుపు జెండా వెయ్యండి అని కోరుకునే కార్యకర్త మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అలాంటి వాళ్ళమే మేమందరం కూడాను ఈ జెండాని ఇంకా బలంగా మోస్తాం. మా జెండాకి జనసేన అనే సైన్యం ఇంకా బలమైంది. ఇరువురు కలిసి ఈ రాష్ట్రాన్ని విజయకేతనం ఎగరేయడానికే మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నమస్కారం. మొన్న రాజోల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పనిచేసిన గొల్లపల్లి సూర్యారావు గారు పార్టీని వీరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జాయిన్ అయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ అంటే మన నాయకుడిని దారుణంగా విమర్శిస్తూ మాట్లాడటం మేము ఖండిస్తున్నాం. ఎస్సీ నాయకుడు అయ్యింది మమ్మల్ని చాలా చిన్నచూపు చూస్తున్నాము అనేసి గొల్లపల్లి సూర్యారావు గారు మాట్లాడారు. ఎస్సీ నాయకుడు అయ్యింది మిమ్మల్ని చిన్నచూపు చూస్తే 2014లో మీరు రావులపాలెం గ్రామం నుండి ఇక్కడికి ఎలా వచ్చి పోటీ చేశారండి? ఎలా నెగ్గారు మీరు? ఆ గ్రామం బొత్తుల రాము గారు, వరలక్ష్మి గారు, మేమందరము ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక కుటుంబంలా గడిపాము. మేము కుటుంబంలా ఉన్న వాళ్ళని అందరినీ విడగొట్టి ఎవరిని పార్టీలోకి రానివ్వకోకుండా కొంతమంది వ్యక్తులకి అవకాశం ఇచ్చి ఈ ఎస్సీ అనే వాళ్ళని ఎవరిని దగ్గరికి రానివ్వకుండా చేసిన మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. మా నాయకుడిని విమర్శించడం అది తగదు. 14 అంతా బాగా సంపాదించి అభివృద్ధి చేసాం అన్నది. మొన్న నేను సెల్ఫీ ఫ్లెక్సీ ఛాలెంజ్ పెడితే అందులో మీరు అభివృద్ధి చేశారు, ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరో గొల్లపల్లి సూర్యారావు గారు అభివృద్ధి చేశారు అనేసి పెట్టారు. అది అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఎక్కడైనా మీ నాన్నగారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారా? లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మన నాయకులు మన నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి 1000 కోట్లు డబ్బిస్తే ఆ డబ్బుతో అభివృద్ధి చేశారు. అంతేగాని మీ రోడ్లు మీరేశారు, మీ సొంత డబ్బులతో మీరు వేయలేదు. మా మహిళలనండి నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. నేను ఈ నియోజకవర్గంలో తిరగలేక వెళ్ళి పక్క నియోజకవర్గంకి వెళ్ళి తిరిగి నేను పార్టీ కోసం పనిచేయవలసిన దుస్థితి రప్పించారు. చాలా ఇబ్బంది పడ్డాను నేను. తర్వాత మళ్ళీ కేతా శ్రీని గారితో వెనక్కి రప్పించి అప్పుడు కూడా మళ్ళీ మొదలుపెట్టారు. ఏంటండి రాజకీయం? ఇదేనా పార్టీని ముందు తీసుకెళ్లే విధానం? ఇది పద్ధతి కాదు. మీరు జనసేన నాయకుల్ని అందరినీ కలుపుకుని అందరితో మాట్లాడుతూ సమన్వయ కమిటీ అంటూ మీటింగులు పెట్టి ఆ మీటింగ్లన్నీ జరుగుతున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రిపబ్లిక్ డే రోజుని ప్రకటించారో జనసేన అని, అప్పటి నుంచి మీ ప్రవర్తనలో తేడా వచ్చింది. ఇది మా జనసేన పార్టీ కాదు. తెలుగుదేశానికి టికెట్ ఇవ్వమనేసి మీరు ప్రచారం చేసి ఇవ్వట్లేదు, టికెట్ ఇవ్వట్లేదు అనే పరిస్థితి వచ్చే టైంకి మీరు వేరే పార్టీకి జంప్ అయ్యి మీరు ఇష్టం వచ్చినట్టు లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు? ఈ పార్టీలో ఇన్ఛార్జిగా 4 సంవత్సరాల 8 నెలలు పనిచేశారు. శాసనసభ్యునిగా 5 సంవత్సరాలు పనిచేశారు. ఇంత అవినీతి పరులు సరిగ్గా పట్టించుకోలేనైతే 9 సంవత్సరాలు 8 నెలలు మీరు ఎలా పనిచేశారు?
చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఒకసారి మీరు సమాధానం చెప్పాలా దానికి? తెలుగుదేశం పార్టీ రాజోల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ 50,000 మంది కార్యకర్తలకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు నా పేరు గెడ్డం సింహ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి. ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంతమందిని బతిమాలినా, ఎంత అధికార దుర్వినియోగం చేసినా ఏ ఒక్క కార్యకర్తను కూడా తీసుకెళ్లలేని ఒకే ఒక్క నాయకుడిగా చెప్పుకుంటున్న గొల్లపల్లి సూర్యరావు గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక హెచ్చరికిస్తున్నాం. ఈరోజు 2014లో మీరు ఏ రకంగా ఇక వచ్చారు, మా చంద్రబాబుని మా లోకేష్ని మీరు తిడుతున్నారు, మెడపట్టి గెంటేశారని చెప్తున్నారు. ఎవరిని మెడపట్టి గెంటేశారు? మిమ్మల్ని. అప్పటికే 2014లో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా బత్తుల రాము గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. వందలాది వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నప్పుడు మీకు ఎక్కడా సీట్ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు మా రాజు నియోజకవర్గం పంపించారు. మిమ్మల్ని అత్యధికమైన మెజార్టీతో నెగ్గించి గుండెల్లో పెట్టుకున్నాం. 2019 ఎలక్షన్లో మీ యొక్క నోటు దురుసు, మీ ప్రవర్తన వల్ల మీరు ఓడిపోయారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఈరోజు మమ్మల్ని అవమానించి మమ్మల్ని గుండెల మీద తన్ని ఇవాళ మీరు ఇంకో సంకెక్కారు. చాలామంది వెళ్ళిపోయారు. వంశీ వెళ్ళిపోయాడు, రోజా వెళ్ళిపోయింది, ఇంకా చెప్పాలి కొడాలి నాని వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ గేట్ల కాడ కుక్కల్లా ఉన్నారు. ఈవేళ నిన్నటిదాకా బాదులే అన్నారు, ఇదేం కర్మ అన్నారు, మళ్ళీ అక్కడికే చేరారు మీరు. అంటే మీరు కేవలం వలస పక్షి. ఏదో ఒక నియోజకవర్గంలో ఎక్కడో చోట మీకు అధికార దాహమే తప్ప ప్రజల బాగోగుల కోసం కాదు, ప్రజల కోసం కానీ పట్టించుకున్న నాయకులు మీరు కాదు. ఈవేళ మేము తెలుగుదేశం పార్టీ రాజు నుంచి ఒక హెచ్చరికిస్తున్నాం. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఒక ఆదేశం ఇచ్చారో, ఈ రోజు జనసేన అభ్యర్థిగా ఈ సీటుని ఎలాగా ఆశపడ్డారండి? అసలు జనసేన పార్టీ నెగ్గిన సీటుని ఏ పార్టీ వదులుకుంటుందా? వదులుకోకపోగా ఈవేళ ఆ సీటుకి ఆశపడి మీరు అత్యాశ ప్రవర్తించారు. ఈవేళ జనసేన పార్టీకి నెగ్గిస్తాం. తెలుగుదేశం పార్టీ ఉన్న 50,000 ఓట్లు ఏకదమ్ముడిగా గుద్ది అవి జనసేన పార్టీని నెగ్గించి పంపుతాం. గుర్తుంచుకొని గొల్లపల్లి సూర్యరావు గారు, మమ్మల్ని అందరూ గుండెల మెత్తని మీరు వెళ్ళిపోయారు. ఈవేళ అక్కడ మీ బతుకేంటో మీ ప్రవర్తన ఏంటో ప్రజలే కోరుకుంటారు. ఏ ఒక్క కార్యకర్తను తీసుకెళ్ళగలిగారా? దమ్ముంటే సవాల్ ఈ రోజుని చూసుకోండి. నీ డ్రైవర్ తప్ప ఒక్కరు కూడా నీ పక్కన రాలేదు. ఎవరైనా వచ్చారా ఒక్కరికి? ఇప్పుడు కూడా ఎవరి కోసం 1,000 కోట్ల అభివృద్ధి చేశారని చెప్తున్నారు. చేశారు, ఒప్పుకుంటాం. ఎవరు డబ్బుతో చెప్పారు? మీ ఇంట్లో డబ్బుతో చేశారా? మీరు బంగారం అమ్మ చేశారా? నారా చంద్రబాబు నాయుడు ఇస్తే ఇక్కడ తెచ్చి చేశారు. అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసిందండి. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. జై తెలుగుదేశం.